ఏపీ ఎన్నికలు మే 13. అయితే అభ్యర్థులందరూ కూడా ఏపీలో ఉన్న ప్రజలందరినీ కూడా ఓటు కోసం అభ్యర్థిస్తున్నారు. అయితే ఏపీ ప్రజలు కాదు, ఈ వైసీపీకి సంబంధించిన నేతలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఓట్లు పడితే చాలు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అసలు కుటుంబ సంబంధించినటువంటి ఒక బాంధవ్యాలు ఏదైతే ఉన్నాయో వైసీపీకి సంబంధించిన నేతలకి పూర్తి వ్యతిరేకంగా మారాయి. అయితే కుటుంబంలో ఓట్లే పడినప్పుడు ప్రజలేమేస్తారనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతుంది. అయితే వీటి మీద మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు నిజంగా ఇప్పటిదాకా ఎటువంటి రాష్ట్రాల్లో కూడా రాలేదనుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ 2019లో చూసుకుంటే 151 సీట్లతో భారీ మెజారిటీతో గెలిచారు. సో ఖచ్చితంగా ఈసారి డోకా లేదు, ఖచ్చితంగా జగన్ అన్న 30 ఏళ్ళు ఉంటాడు అన్నట్టు వాళ్ళందరూ ప్రచారం చేసుకుని ఇప్పటికీ అదే మాట అంటున్నారు. కానీ సొంత ఇంట్లో చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, కూతురు కావచ్చు, అది అక్కడ అల్లుడు కావచ్చు, ఈ విధంగా చూసుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఓట్లే లేకుండా వాళ్ళే పక్కన ఉన్నటువంటి కూటమికి సపోర్ట్ చేయడాన్ని ఎలా చూడవచ్చు? వైసీపీ వాళ్ళు ఫ్యాన్ తిరక్క ఉక్కపోస్తున్నట్టు అనిపిస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? ముసలం పుట్టింది అనే మాట విన్నావు కదా. ముసలం అంటే మనకి ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ యదు వంశంలో ముసలం ఒకళ్ళనొకళ్ళు చంపుకుని చచ్చిపోతారు. ఇక అది యుగ సమాప్తి, యుగాంతం. ఏది ముసలం పుట్టిందంటే అర్థం ఆ యుగం అంతం అవుతుంది అనమాట. ఇప్పుడు వైసీపీలో ముసలం మనం చూసాం. అది ఆ పార్టీ అంతమా? వైసీపీ పార్టీలో ముసలమే కాదు, ఆ పార్టీ నాయకుల ఇళ్లల్లో ముసలం. ఇప్పుడు ప్రతి కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబం దగ్గర నుంచి, ముఖ్యమంత్రి కుటుంబం దగ్గర నుంచి, మంత్రుల కుటుంబాలు, ఎమ్మెల్యేల కుటుంబాలలో ముసలాలు. జగన్మోహన్ రెడ్డిని ఓడించమని చెల్లెళ్ళు పిలిపిస్తారు, చెల్లెళ్ళే తిరగబడతారు, చిన్నాన్నని కొడుకులే హత్య చేస్తారు. అది వైఎస్ కుటుంబంలో ముసలం. జగన్ కుటుంబంలో ముసలం. ఇవాళ ఆ కుటుంబ రాజకీయ అధికారానికే ముగింప, అధికారానికే కాదు అసలు రాజకీయాలకే ముగింప. పూర్తి పార్టీ భూస్థాపితం అయిపోతుంది. ఇప్పుడు అక్కడ ఒక 42 మంది ఎమ్మెల్యేలని తీసేశాడు. ఇది వైసీపీలో ముసలం, పార్టీలో ముసలం. ఇవాళ ఎమ్మెల్యేలను తీసేశాడు, ఎంపీలను తీసేశాడు, మార్చేశాడు, 90 మందిని అటు ఇటు జరిపేశాడు. అది పార్టీలో ముసలం. పార్టీ అంతమా? మనం అనుకున్నాం ముసలం అంటే యుగాంతం అని. ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబు అల్లుడు తిరగబడ్డాడు. ఏంటి మంత్రి అంబటి రాంబాబు ఎంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, అసలు మామూలు పదాలు. వాళ్ళ అల్లుడు గౌతమ్ ఎప్పుడు బయటికి రానాడు. అసలు ఆయనకి ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణాలేమీ లేవు. మా మామగారికి ఓటేయబాకండి అని అల్లుడు గౌతమ్ పిలిపించాడు. ఎవరిని? అంబటి రాంబాబుని. అంటే అంబటి కుటుంబంలో ముసలం. ఆ బూడి ముత్యాల నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి కొడుకే తిరగబడ్డాడు తండ్రి పైన. మా నాన్నకు ఓటేయద్దు అని ఫ్లెక్సీలు అసలు మొత్తం లేపేశాడు రవికుమార్. అక్కడ సొంత బావమరిది డ్రోన్లో జెండా ఎగరేశాడు, బీజేపీ జెండా. ముత్యాల నాయుడు బావమరిది. దాని మీద గోల. ఆ ఊళ్ళో అసలు ఇవాళ పెద్ద ఉద్రిక్తత, యుద్ధం, వాళ్ళందరినీ కొట్టడం. అసలు సీఎం రమేష్ చొక్కా జించేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చొక్కా జించేసి ఆయన పోలీస్ స్టేషన్లో ధర్నా. అంటే బూడి ముత్యాల నాయుడు ఇంట్లో ముసలం ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఇక ఆ కుటుంబ రాజకీయానికే అది ముగింప. కూతురికి టికెట్ ఇచ్చాడంట, కొడుక్కి ఇవ్వాల. ఒక భార్య ఆ బిడ్డకి న్యాయం చేశాడు, ఇంకో భార్య ఆ బిడ్డకి అన్యాయం చేసిన ముత్యాల నాయుడు ఇవాళ దోషిగా జనం ముందు ఉన్నారు. వీళ్ళంతా దోషులుగా ఆ కుటుంబం ముందే కాదు, దోషులుగా ఆ పార్టీ ముందే కాదు, వీళ్ళంతా దోషులుగా ప్రజల ముందు ఉన్నారన్నమాట. ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు కేసినేని నాని, కేసినేని చిన్ని అన్నదమ్ముల యుద్ధం నడుస్తోంది. ఎక్కడ? విజయవాడ పార్లమెంటులో. మనం అక్కడ కాదు, అనేక రకాల కుటుంబాలు ఇలా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఒక్క వైసీపీలోనే కుటుంబ బంధాలు ఎందుకింత బలహీనపడ్డాయి? ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి చూసాం. ఆయన కూతురే ఆయన మీద తిరుగుబాటు చేసింది. ఏది? నాన్న నిన్ను జగన్మోహన్ రెడ్డి యూజ్ అండ్ త్రో
మా నాన్నని జగన్ వాడుకుని వదిలేస్తాడే తప్ప ఆ, ఆ, ఇవాళ మా నాన్నని ఏ విధంగా ఒక అద్దె మైక్గా వాడుకుంటూ పవన్ కళ్యాణ్ని తిట్టిస్తున్నాడు. అది తప్పు నాన్న. మీరు వంగాగీత గెలుపు కోసం పనిచేయండి, తప్పు లేదు. అంతేగాని పవన్ కళ్యాణ్ని చిత్తుగా ఓడించండి, తరిమి కొట్టండి పిఠాపురం నుంచి అని తండ్రి పిలిపివ్వటం ఆ బిడ్డకు బాధేసింది. అది కాక పేరు రెడ్డిగా మార్చుకుంటాను అనగానే చాలా బాధగా తను కూతురు. అది తప్పు కదా. ఏంటంటే అది అసలు అది ఒక రకంగా ఒక కులం యొక్క గౌరవాన్ని దెబ్బతీయటం. ఇన్నాళ్ళు కాపు కుల ఔన్నత్యం కోసం, కాపు కుల జాతి ఉద్ధరణ కోసం కృషి చేశానన్న పెద్ద మనిషి ఇవాళ తన ఇంటి పేరు పద్మనాభ నాయుడుగా ఉండాల్సిన వ్యక్తి పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానన్నాడంటే, అంటే రెడ్లంటే అంత పెద్ద ఉన్నత కులమన. పేరు మార్పుని ఎలా చూడాలా? ఆయన ఏంటంటే తనను కించపరచుకోవటం కాదు, తన కులాన్నే కించపరిచాడనే బాధ ఇవాళ ముద్రగడ కూతురు క్రాంతిలో కనపడింది. ఇవాళ క్రాంతి కాపు కులానికే క్రాంతిగా ఉంది. ఎందుకంటే క్రాంతి సందేశం కాపు జాతికి ఇచ్చిన సందేశం. తను పవన్ కళ్యాణ్కే అనుకూలంగా ప్రచారం చేస్తానంటూ తిరగబడింది అన్నమాట. అంటే పవర్ పాలిటిక్స్ వీళ్ళకి అధికారం ఎంత నెత్తికెక్కిందంటే, ఎంత కళ్ళు ఇవాళ నెత్తికెక్కాయంటే ఇవాళ కుటుంబ సభ్యులే తిరగబడుతున్నారు. అవును. జగన్మోహన్ రెడ్డి అహంకారం, ఆధిపత్యం, రాజ్దీప్ సర్దేశాయితోనో ఎవరితోనో నిన్న మొన్న ఇంటర్వ్యూలో కూడా చూశాడు. ఏదో కొత్త రాజకీయ సిద్ధాంతం ఒకటి తెచ్చాడు. ఏమని? ఒక కుటుంబంలో ఒక జనరేషన్లో ఒకడే రాజకీయం చేయాలంట, అందుకని చెల్లిని తొక్కేశాడంట. వ్యాపారం చేసుకోమన్నాడంట, సపోర్ట్ ఇస్తానన్నాడంట. నిజమా? తొక్కేసింది నిజమే. వ్యాపారానికి సపోర్ట్ ఇస్తానన్న మాట నిజమా? అసలు ఆస్తి విషయంలోనే కదా. అసలు 82 కోట్లు అప్పుగా ఇచ్చాడు అన్న అని చెప్పుకుంది, కానీ ఎక్కడ బిజినెస్ సపోర్ట్ చేస్తా అని చెప్పుకోలేదు. మరి వ్యాపారం చేసుకోను సపోర్ట్ చేస్తానన్నాడు, ఇచ్చేది అప్ప. 82 కోట్ల అప్ప. 132 కోట్ల అప్పు ఆయన అఫిడవిట్లో చూపించాడు. ఆ 132 కోట్లు జగన్ అఫిడవిట్లో ఉన్న అప్పు 82 చెల్లికి ఇచ్చిందా? ఇదే నా చెల్లి బిజినెస్కి నువ్వు ఇచ్చే సపోర్టు? నువ్వు అదే కదా. నేను అసలు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళింది 2 సార్లే ఈ 5 ఏళ్లలో. ఒకటి అమ్మతో కలిసి వెళ్ళా ఏదో పంచాయతీ, 2 శుభలాకి ఇయటానికి వెళ్ళా కొడుకు పెళ్ళికి. అమ్మతో వెళ్ళి పంచాయతీ అంటే ఆస్తుల విషయం. నువ్వు న్యాయం చేయలేదు, చెల్లినే ఆస్తులు ఇవ్వకుండా రోడ్డు మీదకి నెట్టేసావు. పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, ఆస్తి కోసం చెల్లి తల గోడకేసి కొట్టిన అన్నను చూస్తున్నామని. ఎంత స్వార్థం, ఎంత అహంభావం. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక జనరేషన్లో ఒక కుటుంబంలో ఒకళ్ళే రాజకీయం చేయాలంటే నువ్వెందుకు వచ్చావు? రాజశేఖర రెడ్డి బతికుండగా, రాజశేఖర రెడ్డి బతికుండగానే నువ్వు ఎంపీ కావాలన్నావు కదా. నీ బాబాయిని కొట్టావు అన్న కూడా జరిగింది కదా. అప్పుడు సోనియా గాంధీ మందలించింది అని హర్షకుమార్ బయట పెట్టాడు కదా. అవును. అతను వెళ్ళిపోతున్నాడు, ఫ్లైట్ ఎక్కాడు, రాజీనామా చేశాడు, విదేశాలకు వెళ్ళిపోతాడంట. వివేకానంద రెడ్డి అంటే పిలిచి ఫోన్ చేసి రాజశేఖర రెడ్డిని తిట్టి నీ కొడుకుని కంట్రోల్ చేసుకో అని సోనియా అందని కూడా హర్షకుమార్ చెప్పిన దీంట్లో ఎంత స్వార్థం. నీకైతే స్వార్థం, షర్మిలకైతే ఒక జనరేషన్లో ఒక కుటుంబంలో ఒకళ్ళే రాజకీయమా? బొత్స జనరేషన్లో బొత్స కుటుంబంలో 5గురు చేయొచ్చు రాజకీయం. బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీ, బొత్స అప్పల నరసయ్య ఒక చోట ఎమ్మెల్యే, అప్పల నాయుడు ఇంకో చోట ఎమ్మెల్యే, మజ్జి శ్రీనివాసరావు అసలు ఎంపీ, చిన్నసీను. అంటే వాళ్ళు 5గురు రాజకీయం చేయొచ్చా ఒక జనరేషన్లో ఒక కుటుంబంలో? షర్మిల చేయకూడదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక 4-5గురు చేయొచ్చా రాజకీయం ఒకే కుటుంబంలో ఒకే జనరేషన్లో? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఎలా? నువ్వు చెప్పిన సిద్ధాంతం నువ్వు పాటిస్తున్నావా? నీ వాళ్ళు పాటిస్తున్నారా? మరి ఒక షర్మిల విషయంలో ఏంటి స్వార్థం, అసూయ? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సైకాలజీ గురించి కూడా మాట్లాడింది కదా. నా అన్న మానసిక పరిస్థితి మీద డౌట్ వస్తుంది అంది. అద్దం పంపించింది. ఏమని? అద్దం చూసుకో జగన్ అన్న, నువ్వు కనపడతావా చంద్రబాబు కనపడతాడా?
అసలు ప్రధానికి చంద్రబాబు, కళ్ళు తెరిచినా చంద్రబాబు, కళ్ళు మూసినా చంద్రబాబు అంటూ అద్దం పంపిస్తానందంటే, మానసిక పరిస్థితి మీద సందేహం వ్యక్తం చేసిందంటే నీకేం గుర్తొస్తోంది? ఎప్పుడో సంవత్సరం క్రితం యోగాళంలోనో ఎప్పుడో చెప్పుంటాడు లోకేష్ బాబు, ఇతనికేదో జబ్బు ఉంది, మైథో మేనియా అన్నాడు. కొత్త రకం జబ్బు అది. అంటే ఆ మైథో మేనియా వ్యాధిగ్రస్తులకి అబద్ధాలే మాట్లాడతారంట. భ్రమల్లో బతుకుతారు, భ్రాంతిలో ముంచుతారు. జగన్మోహన్ రెడ్డి భ్రమల్లో బతుకుతున్నాడు, జనాన్ని భ్రాంతిలోకి నెడుతున్నాడు. నోరు తెరిస్తే అబద్ధం తప్ప బయటికి రాదంటూ ఆ జబ్బు పేరు చెప్పాడు. మానసిక పరిస్థితి మీద షర్మిల సందేహించిందంటే మైథో మేనియా. అంటే ఇంట్లో వాళ్ళే సందేహపడ్డారంటే దాంట్లో ఎంతో కొంత నిజం ఉంటుంది. లండన్ మందులను కూడా మనం విన్నాం సోషల్ మీడియాలో, వాటిల్లో. తెలుగుదేశం మన గతంలో ఇప్పుడు కాదు 2-3 ఏళ్ల నుంచి ఆయన ఏదో లండన్ మందులు వాడుతున్నాడన్న ఇందులో. డాక్టర్ సుధాకర్ రెడ్డి అనే డాక్టర్ నుంచి వాడుతున్నారని చెప్పేసి విన్నాం. అసలు ఆయన గురించి మనకు తెలియదు. మనం కొన్ని విషయాలు చాలా వింతగా ఉంటాయి, విడ్డూరంగా ఉంటాయి. ఏంటి, ఖాళీ కుర్చీలతో మాట్లాడతాడంట, అదేదో ఆత్మలతో మాట్లాడుతున్నాడని కూడా మనం ప్రచారం చూసాము. ఇప్పుడు వీళ్ళకి మానసిక పరిస్థితి మీద సొంత చెల్లె సందేహించిందంటే ఇవన్నీ గుర్తొస్తున్నాయి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి సైకాలజీ పైన రేపు నరసింహారావు గారు, ఆయన ఎక్కడున్నాడు, చనిపోయి ఉంటారు, సి నరసింహారావు, ఈయన సైకాలజీని గొప్పగా వర్ణించాడు. కోళ్ల ఫామ్ యజమానికి ఉన్న మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. నిర్దాక్షిణ్యంగా ఉంటాడు, గొంతు కోసేస్తాడు. కోళ్ల ఫామ్ యజమాని ఏ విధంగా అయితే తన కోళ్ళని వ్యాపారం కోసం గొంతు కోసేసి అమ్మేస్తాడో, అలాంటి స్వభావం జగన్మోహన్ రెడ్డిదని నరసింహారావు గారు అప్పుడు ఎప్పుడో చెప్పాడు, ఒక 7-8 ఏళ్ల క్రితం. అదేంటి ఆట చెప్పాడు నరసింహారావు గారు అనుకున్నాం మనం. ఇప్పుడు అది కళ్ళ ముందు కనపడుతోంది. 42 మంది ఎమ్మెల్యేలు గొంతు కోసి పారేశాడు సీట్లు ఇవ్వకుండా. టక్కమని నరసింహారావు గారు అన్నదే గుర్తొచ్చిందన్నమాట. ఎంపీలని నెట్టేశాడు సీట్లు ఇవ్వకుండా, 90 మందిని మార్చేశాడు. ఇవాళ చెల్లి షర్మిల అన్న మానసిక పరిస్థితి మీద డౌట్ వేస్తోందంటే, అద్దం పంపిందంటే మనకి ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ముసలం, డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు కుటుంబంలో ముసలం, ముద్రగడ కొంపలో ముసలం, దువ్వాడ అతను శ్రీనివాసరావు ఏంటి దువ్వాడ, ఆయన మీద భార్య తిరుగుబాటు. అసలు అతనికి టికెట్ ఇవ్వద్దు, నాకే టికెట్ కావాలని. ఈ తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి కొన్నాళ్ళు ఇన్ఛార్జి కూడా ఆమెకి ఇచ్చాడు, దువ్వాడ వాణి. ఏదో మేనేజ్ చేసుకున్నట్టున్నారు. ఇప్పుడు కూడా టికెట్ కావాలంది, ఇండిపెండెంట్గా కూడా వేస్తానని మన బర్త్డే నాడు ఒక వీడియో వదిలింది. అవును, దువ్వాడ శ్రీనివాసరావు, దువ్వాడ వాణి, అదొక ముసలం. ముత్యాల నాయుడు ఇంట్లో ముసలం, అంబటి రాంబాబు అల్లుడు. ఇవాళ లేటెస్ట్గా మాంగారికి ఓటేయద్దని పిలిపించాడు. మామ లాంటి అంబటి రాంబాబు లాంటి నీచుడు, నీకృష్ణుడు, దరిద్రుడు ఇంకొకడు లేడన్నాడు. అంటే ఒకవైపు ఈ కుటుంబాలు ఇలా ఉంటే, అటు తెలుగుదేశం వైపేమో, జనసేన వైపేమో ఆ కుటుంబాలేమో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి వాళ్ళ కుటుంబ పెద్దను గెలిపించమంటున్నారు. చంద్రబాబు కోసం నారా భువనేశ్వర్ ఆమె నామినేషన్ వేసింది, ఆమె ఇంటింటికి తిరిగి ప్రచారం చేసింది, సభలు పెట్టింది, నిజం గెలవాలి, తన భర్తకి ఇంతకన్నా ముందు ఎక్కువగా మెజారిటీ తీసుకురమ్మని కుప్పం ప్రజలనే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా 9,000 కిలోమీటర్లు ప్రచారం చేసి ఆమె నిజం గెలవాలని కన్నీళ్లతో వేడుకుంది. భువనేశ్వరమ్మ తన భర్తని 53 రోజులు జైల్లో పెట్టాడు అంటూ. అదే కాదు, లోకేష్ కోసం బ్రాహ్మణి ఇంటింటికి ప్రచారం చేస్తోంది. ఇవాళ మంగళగిరి ప్రచార బాధ్యతలమంతా బ్రాహ్మణి తీసుకుంది. లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నట్టున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం అసలు మేనల్లుళ్ళు, తర్వాత కొడుకులు, అన్న కొడుకులు అందరు దిగారు కదా. ఆ కుటుంబాల్లో బంధుత్వం, బాంధవ్యం, బంధం అంత బలంగా ఒక ఆదర్శంగా కనపడుతుంటే, ఈ కుటుంబాల్లో అధికారం కోసం పొడుచుకోవటం, చంపుకోవటం, ఓడించమని కుటుంబ సభ్యులే చెప్పడం, వీళ్ళు అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు, ఎంత కిరాతకానికైనా తెగబడతారనేది ఇక్కడ కనపడుతుంది. ఇవాళ చర్చనీయాంశం ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తల్లి గారే భయపడి యూఎస్కి పారిపోయారంటే, నెక్స్ట్ మళ్ళీ ఇదే ఫార్ములా. అంటే లాస్ట్ టైం కోడికత్తి బాబాయ్, ఈసారి రాయి తల్లి.
సో తల్లి ఎక్కడ ఇక దీంట్లో ఈ స్క్రిప్ట్లో భాగమవుతుందని చెప్పి ఆమె యూఎస్కి వెళ్ళిపోయింది. సో కొడుకు మీద అంత నమ్మకం అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి ఏం కోల్పోయాడు అనేది ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. 2019లో తన ముందున్న బలాలేంటి, ఇప్పుడు తన ముందున్నటువంటి బలహీనతలేంటి. అప్పుడు తల్లి ఉంది, చెల్లి ఉంది. చెల్లె 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. చెల్లె నీ పార్టీని నిలబెట్టింది. నీకోసం బస్సు యాత్ర 3000 కిలోమీటర్లు చేసింది. బై బై బాబు క్యాంపెయిన్ చేసింది. ఆ చెల్లి ఇప్పుడు లేదు. ఆ తల్లి అమెరికా వెళ్ళిపోయింది. ఇంకో చెల్లి సునీత జగనన్న హంతక పార్టీ, జగనన్న హంతకుడికి టికెట్ ఇచ్చాడు, హంతక పార్టీని ఓడించండి అని ఇంకో చెల్లి అంటోంది. అతను ఏం కోల్పోయాడు అంటే అటు పార్టీ ఎమ్మెల్యేలను కోల్పోయాడు, ఎంపీలను కోల్పోయాడు, పార్టీలో కోల్పోయాడు, కుటుంబంలో కోల్పోయాడు. ఇవాళ ఏదో ఒంటరయ్యాను అని మళ్ళీ సింపతి కొడుతున్నాడు. నమ్ముతారా ప్రజలు? ఒకవైపు చంద్రబాబుకేమో అదనపు బలాలుగా మారారు కుటుంబ సభ్యులు. కొడుకు అక్కరకు వచ్చాడు లోకేష్. 2019కి లోకేష్ ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? యువగళం సారథిగా మొత్తం అసలు సినిమా మార్చేశాడు, రాష్ట్రాన్నే గతి మార్చేశాడు, రాజకీయ పరిణామాలను మార్చేశాడు. వైసీపీ ఆధిక్యంగా ఉన్న రాష్ట్రాన్ని తెలుగుదేశం ఆధిక్యంగా మార్చింది ఎవరు? యువగళం లోకేష్. అక్కడికి వచ్చాడు. చంద్రబాబుకేమో అప్పుడు బలాలు పెరుగుతున్నాయి. భార్య 9000 కిలోమీటర్లు తిరిగింది. నిజం గెలవాలంటూ భువనేశ్వర్ ఒక స్టార్ క్యాంపైనర్, లోకేష్ ఒక స్టార్ క్యాంపైనర్, బ్రహ్మణి ఒక స్టార్ క్యాంపైనర్, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, బీజేపీ, పురంధేశ్వరి, మోడీ, నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా. ఆయనకి స్టార్ క్యాంపైనర్లేమో ఎలా జత అవుతున్నారు, ఎలా పెరిగారు, అతని బలాలు ఎలా పెరిగాయి చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డికి ఏమో స్టార్ క్యాంపైనర్లంతా ఎలా గెంటేశాడు, ఎలా నెట్టేశాడు. ఇక స్టార్ క్యాంపైనర్లు అందరూ వెళ్ళిపోయారు కదా, కోల్పోయాడు కదా, నెట్టేశాడు కదా, మీరే నా స్టార్ క్యాంపైనర్లు అని జనం మీద పడుతున్నాడు. నా స్టార్ క్యాంపైనర్లు ప్రజలే అంటే జనం నమ్ముతారా? ఇవాళ ఈ ముసలం ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కావటం లేదు. ఇది రాష్ట్రాన్నే ముంచేస్తుందా? రాష్ట్రంలోనే ముసలం బుట్టించేలా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగినప్పుడు ఆయన పార్టీలో ముసలం, ఆయన కుటుంబంలో ముసలం, ఆయన మంత్రుల్లో వాళ్ళ కుటుంబాల్లో ముసలాలు వచ్చినాయి అంటే కారణం చెరపకురా చెడేవు. రాష్ట్రాన్ని చెడగొట్టాలని చూసిన జగన్మోహన్ రెడ్డి తన పార్టీని చెడగొట్టుకున్నాడు, తన కుటుంబాన్ని చెడగొట్టుకున్నాడు, తనని నమ్మిన నాయకుల కుటుంబాలను కూడా చెడగొట్టేశాడు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే కదా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఎవరైతే వైసీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న 2-3 ఓట్లే వేయించుకోలేని వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా ఓటేసే స్థితి కాదని చెప్పి అయితే ఏపీ ప్రజలు అయితే భావిస్తున్నారు. ఇంకో పక్కన చూసుకుంటే పచ్చటి కాపురం అన్నట్టుగా ఇక్కడ కూటమికి సంబంధించినట్టు ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ అయితే ప్రచారంలో పాల్గొంటున్నారు. చూద్దాం, మే 13వ తారీఖున ఎలక్షన్స్, జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి అసలు జగన్ పరిస్థితి ఏంటి అనేది అప్పుడు క్లియర్ కట్గా కనిపిస్తుంది. నమస్తే సార్. నమస్తే.